సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. ఇంత గొప్ప విశిష్టం కలిగిన మారేడు దళం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి శివుడిని అర్చించడానికి ప్రతిరోజు 1000 తామర పూలతో పూజించేది. ఒకరోజు 2 పూలు తగ్గాయి. అప్పుడా తల్లి వెనకా ముందు ఆలోచించకుండా తన అవయవాన్ని కోసి శివుడికి అర్పించడానికి సిద్ధపడింది. ఆ త్యాగానికి చలించిన పరమేశ్వరుడు ఆమెను ఆపి, నీ త్యాగానికి గుర్తుగా నీ తపస్సు నుండి ఒక వృక్షం ఉద్భవిస్తుంది, అదే బిల్వ వృక్షం అని వరమిచ్చాడు. అందుకే మారేడు చెట్టుని శ్రీవృక్షం అంటారు. మారేడు దళానికి 3 ఆకులుంటాయి. ఇవి సామాన్యమైనవి కావు. అవి శివుడి 3 కళ్ళు: సూర్యుడు, చంద్రుడు, అగ్ని. సృష్టిలోని 3 గుణాలు: సత్వ, రజో, తమో గుణాలు. గత జన్మ, ఈ జన్మ, వచ్చే జన్మ పాపాలను కడిగేసే శక్తి ఆ 3 ఆకులకు ఉంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మీరు లక్షలు ఖర్చుపెట్టి పూజలు చేయక్కర్లేదు. భక్తితో ఒక్క మారేడు దళం శివుడి పాదాలపై వేయండి. మీ 3 జన్మల పాపాలు పటాపంచలైపోతాయి. ఈ శివరాత్రికి మీరు మారేడు దళంతో పూజ చేసి ఆ మహాదేవుడి అనుగ్రహం పొందండి. ఓం నమః శివాయ. జై హింద్.